కన్యా రాశి వాళ్లకు ఈ వారం శ్రమ వివిధ రూపాల్లో ఫలిస్తూ ఉంటుంది. మీరు చేసేటటువంటి పనుల్లో ఖచ్చితత్వం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరంగా ఈ వారం మీకు రావలసినటువంటి గుర్తింపు, గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. ఆదాయ వ్యయాల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, కొంత ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఇట్లా ఈ బోధనా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం ఒక ఉత్తమమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యవహరించేటటువంటి తీరు వలన మీ వ్యాపారం గణనీయంగా పెంచుకోగలుగుతారు. మీ కొనుగోళ్ల వ్యవహారిక విషయాల్లో కూడా మీకున్నటువంటి కస్టమర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు వ్యవహరించేటటువంటి తీరు, మీ మాట తీరు, ఎదుటివారితో మీరు వ్యాపార మెలకువలు నిర్వహించేటటువంటి విధానం, అదంతా కూడా మీ చేతుల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ఇంత వివిధ రూపాల్లో ఏవైతే ఖర్చులు చేస్తూ ఉంటారో ఆ ఖర్చులన్నింటిలో కూడా కొంత నియంత్రించుకుని చక్కని ఆదాయాలను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి వివిధ రూపాల్లో కొంత ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ మీకున్నటువంటి తెలివితేటలు, ముందు చూపుతో వాటిని చక్కగా అధిగమిస్తూ ఉంటారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. బంధువుల మధ్య, బంధువులతో మీకున్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేధో సంపత్తి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గణితంలో బాగా రాణించేటటువంటి విద్యార్థులకు, సైన్స్ విభాగంలో ప్రతిభ చూపించేటటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా లభించబోతూ ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయంలో కనుక చూస్తే ఈ యొక్క రాశి వారు జీర్ణక్రియ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణకోశ సంబంధమైనటువంటి సమస్యలు కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఒప్పందాల పత్రంలో ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. మీరు ఇతరులతో కుదుర్చుకునేటటువంటి వ్యాపారాలన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. సంతకాలు పెట్టే సందర్భంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారం. ఈ వారం వారాంతంలో కుటుంబ కార్యక్రమాలకు ఎక్కువగా సమయాన్ని కేటాయించబోతూ ఉన్నారు. కుటుంబ కార్యక్రమాలు, పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అప్పుడప్పుడు కాస్త ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. విశ్రాంతిని తీసుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీమన్నారాయణని పూజించేటటువంటి ప్రయత్నం చేయాలి. మహావిష్ణువును ఆరాధించాలి. తులసీ దళములతో పూజించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే గోసేవ చేసుకోవటం, గోవులకు ఆహారాన్ని సమర్పణ చేయటం వల్ల కూడా మంచి మంచి ప్రయోజనాలు మీరు సాధించుకోగలుగుతారు.